బెజవాడ సముద్రంగా మారింది. వరద నీటితో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. కాలనీలను చుట్టుముట్టిన వరద నీరు విజయవాడను విలయవాడగా మార్చేసింది. బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు చేసిన ఎన్ని ప్రయత్నాలు ప్రకృతి ప్రకోపం ముందు ఫలించలేదు. పశ్చిమ మధ్య నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ 6 అడుగుల మేర నీటిలో మునిగాయి. అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎత్తైన భవనాల్లో చిక్కుకుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు నెలకొన్న పరిస్థితుల్లో గత 48 గంటలుగా కూడా అల్లాడిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నగర ప్రజలు. అయితే దీంట్లో ముఖ్యంగా విజయవాడ ముఖ చిత్రం మొత్తం కూడా మారిపోయింది అనుకోవచ్చు. విజయవాడ సముద్రం తరపించేలాగుంది. ఆ విజయవాడని వరద నీరు అష్టదిగ్బంధనం చేసిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎవరైతే విజయవాడ నగరంలో ఉన్న ఆ వంటను వైపు వాసులు మొత్తం కూడా వరద ముప్పెట్లో చిక్కుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు లక్షలాది మంది ఆర్తనాదాలలో అనేవి చూడలేకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా మంచినీరు, తిండి లేక అల్లాడిపోతున్న ఆ రోజులు ఉన్నాయనంటే ఎవరు నమ్మశక్యం కాని విషయం. ముఖ్యంగా ఆహారం కోసం, నీటి కోసం వారు పడే బాధలు వర్ణనాతీతం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని పంపాలంటూ కూడా స్థానిక హోటళ్లకు అధికారులు ఆదేశాలు పంపించారు అనంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఏవైతే హోటళ్లు ఎత్తుపల్లాల్లో ఉన్నాయో ఆ ఎత్తుపల్లాల్లో ఉన్న హోటళ్లు మొత్తం కూడా ఆహారం ప్రజలకు అందించండి అని అధికారులు పిలుపునిచ్చారు, ఆ ప్రభుత్వం ఆదేశించింది అనంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో కూడా అర్థమవుతుంది. ఆ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని మొత్తం కేంద్రంగా చేసుకొని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆయనే స్వయంగా వెళ్లి ఆహార పొట్లాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆయనే స్వయంగా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. ఆ గంటకు కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి. రాత్రి దాదాపు 12-1 దాకా ఆ వరద ముప్పు ప్రాంతాల్లో తిరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున 6 గంటలకే లేచి మరలా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు అని అంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయి, ఎంత దారుణంగా ఉంది అనేది కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వరద ముప్పుకి, వరద తాకిడికి కూడా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతుందన్న విషయాన్ని కేంద్రం తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి ఊహించని విధంగా కూడా ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గాని, పవర్ బోట్లను గాని, ఆ హెలికాప్టర్లను గాని పంపిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా రాష్ట్రంలో భారీ వర్షాల వరద నేపథ్యంలో ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కృష్ణా బ్యారేజీ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఆ నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలుకొని విజయవాడ దాకా కూడా మొత్తం అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా గాని, ఉమ్మడి కృష్ణా జిల్లా గాని వరద ముప్పులో చిక్కుకొని అష్టదిగ్బంధం అయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా కేంద్రం తక్షణమే స్పందించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో భారీ వర్షాల వరదల నేపథ్యంలో సహాయ చర్యలకి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షాని కోరిన పరిస్థితి ఉంది. హోంమంత్రి అమిత్ షాని కోరిన తర్వాత పరిస్థితి గురించి తెలుసుకున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి వివరాలు మొత్తం కూడా తెలుసుకున్నారు. తక్షణమే తమకు ఏమేమి సహాయ చర్యలు కావాలో కూడా మొత్తం హోంశాఖకి తెలవమన్నారు. అలాగే హోంశాఖ తరపు నుంచి కూడా తక్షణమే ఆంధ్రప్రదేశ్ కి తగినన్ని చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఏం కావాలో కూడా తక్షణమే పంపించే పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున కొద్దిసేపటి క్రితం 8:45 గంటలకు కేంద్రం నుంచి దాదాపుగా 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగినట్లు కూడా మనకు తెలుస్తా ఉన్నాయి. అలాగే 40 పవర్ బోట్లు దాకా ఆ కేంద్రం నుంచి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అలాగే ఏదైతే కేంద్రానికి సంబంధించిన ప్రధానంగా దాదాపుగా సుమారు 100 మంది గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. 8:45కి ఆర్మీ హెలికాప్టర్లు, బోట్లు కొద్దిసేపట్లో విజయవాడ నగర ప్రాంతాల్లోకి కూడా తరలించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే అందరూ కూడా ఎయిర్పోర్ట్ లోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరందరూ కూడా దాదాపుగా 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన వాళ్ళు గాని, 40 పవర్ బోట్లు గాని, దాదాపుగా 6 హెలికాప్టర్లు కూడా మొత్తం వీటన్నిటిని కూడా మరికొద్ది సేపట్లో కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం వద్ద కూడా చేరుకొని ఉన్నాయి. పవర్ బోట్లు వచ్చిన నేపథ్యంలో
చకచక కార్యక్రమాలు అందుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం కూడా 6 ఆర్మీ హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పవర్ బోర్డుల ద్వారా ఎక్కడెక్కడైతే ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాల్లో అన్నం లేక వాటర్ లేక అలమటించిపోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆ భోజన వసతి కల్పించడంతో పాటు ఎవరైతే వరద ప్రాంతాల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించే పరిస్థితికి పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆ గంటకైతే పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న ఆ వర్షం తగ్గుముఖం పట్టిందో వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే మొన్న సాయంత్రం 6 గంటల నేపథ్యంలో వర్షం కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఆగిపోయిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కూడా అమ్మయ్య అనుకున్న పరిస్థితి ఉంది. కానీ విషయం అక్కడి నుంచే మొదలైంది. ఆ కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది, అష్టదిగ్బంధనం చేసింది. వరుసగా గంటకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ముఖ చిత్రం అయితే మారిపోతుంది, దయనీయంగా మారుతుంది, దయనీయంగా ఉంటుంది అంటూ సందేహం లేదు. కొద్దిసేపటి క్రితం కూడా మరికొన్ని గ్రామాలు కూడా లంక ముప్పులోకి చిక్కుకుంటున్నాయి అని అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా తీవ్ర స్థాయిలో ఉందో కూడా అర్థమవుతుంది. గంట సేపటి క్రితం కూడా కొన్ని లంక గ్రామాలకి మళ్ళా వరద చిక్కుకుంది. రాష్ట్ర హోంమంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వీళ్ళందరూ కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత ఇంటి నివాసం పూర్తిగా కూడా నీళ్లమయం అయిపోయింది, నీటిలో మునిగిపోయిన పరిస్థితి. రాష్ట్ర హోంమంత్రి ఇంట్లోకి ఏమీ వెళ్లాలన్నా గానీ మంచినీరు ఆహారం వెళ్లాలన్నా గానీ వెళ్లలేని పరిస్థితి నెలకొనుంది. దీంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో నాగేశ్వరరావు ఇంటర్నెట్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి, చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫోన్లు కూడా కనెక్ట్ అవ్వట్లేదు. చాలా మంది ఇంకా మాకు నీరు అలాగే ఆహారం అందట్లేదు కొన్ని ప్రాంతాల్లో అనేటటువంటి విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఏంటి ప్రభుత్వం ఏ రకంగా అందరికీ కూడా త్రాగునీరు అలాగే ఆహారం కూడా అందించే ఏర్పాట్లు ఏ రకంగా చేస్తుంది? ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజీని అయితే వరద నీరు వణికిస్తున్న నేపథ్యంలో దాదాపుగా నిన్న సాయంత్రానికే 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతా ఉన్నటువంటి ఆ సామాన్య విషయం కాదు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 2009 అక్టోబర్ లో అత్యధికంగా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రస్తుతానికి 11.5 లక్షల పైగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దాదాపుగా ఒక్క నాగార్జున సాగర్ నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ నుంచి తెలంగాణ నుంచి కూడా మహబూబాద్ ఖమ్మం నుంచి కూడా 2 లక్షల చిల్లర దాకా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే రోజుకి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి లక్షల క్యూసెక్ల వాటిని వృధాగా వదులుతున్నారనంటే ఎన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే క్రమంలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఖచ్చితంగా ముంపునకు గురవుతాయి అని కూడా తెలిసి అధికారులను ముందే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గాని ప్రజాప్రతినిధులు గాని మొత్తం కూడా అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ కూడా కొంత మేరకు అంత రాదులేని అలసత్వం వహించడం వల్లే ఈ దుర్మార్గం ఈ చర్యలు మొత్తం కూడా పాల్పడుతుంది. దాదాపుగా ఇప్పటికీ రమారమి లెక్కల ప్రకారము 20 చిల్లర చనిపోతే అనధికార లెక్కల ప్రకారం దాదాపుగా ఈ వరద ప్రభావం వల్ల 30 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఎంత దారుణంగా ఉందని కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అయితే జరుగుతుందని చెప్పుకోవాలా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ ఏదైతే వరద ముప్పు ప్రభావిత ప్రాంతాలలో మంచినీరు ఆహారం అందట్లేదు అనేది 100% వాస్తవం. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాని అలాగే 6 హెలికాప్టర్లు గాని 40 స్పీడ్ బోట్లు గాని ఇవన్నీ కూడా వరద సహాయ చర్యల్లో పాల్గొనడానికే వచ్చిన నేపథ్యం. వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి వీళ్ళు చేరుకున్నారు. అలాగే తమిళనాడు నుంచి కూడా స్నీపర్ డాగ్స్ ను కూడా తెప్పించారు. స్పెషల్ డాగ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైతే వరద సహాయక చర్యల్లో కొండ చర్యలు ఇరిగిపడి కానీ గోడలు ఇరిగిపడి కానీ వాళ్ళు లోతులో ఉన్న సమయంలో కూడా కనిపెట్టే స్పెషల్ డాగ్స్ కూడా తమిళనాడు నుంచి పంపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కు వివిధ రాష్ట్రాల నుంచి కూడా సహాయం అందుతుంది, కేంద్రం నుంచి సహాయం అందుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనేది కూడా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే దీనికి సంబంధించి కూడా రాత్రి నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని విపత్తు సహాయం కూడా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు
డబ్బుతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే వరదలు వచ్చి కూకున్నారో వాళ్ళందరికీ 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 రకాల నిత్యావసరాలు కూడా ఖచ్చితంగా పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇవన్నీ కూడా వరద బాధితులు ఇంటి వద్దకు వెళ్లాలన్నాయి. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 రకాల నిత్యావసర వరదతో పాటు 50 ఏళ్లలో ఎప్పుడు పడనంత వాన ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పడటంతో కూడా 28.5 సెంటీమీటర్లు గత 5 ఏళ్లలో కాలువల మీద అశ్రద్ధ చేయడం వల్లే ఈ పరిస్థితి అయితే ఏర్పడిందని కూడా చంద్రబాబు నాయుడు నిన్న పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి. చివరిగా చెప్పుకోవాలంటే బెజవాడ ప్రస్తుత పరిస్థితి అయితే ఎంత దయనీయంగా ఉందంటే 8 అడుగుల ఎత్తున కూడా వరద నీరు ఇప్పుడు కూడా ప్రవహిస్తా ఉన్నదని